హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. నైట్ ధర్మస్థలలో 4 అయింది. ఇంకా అక్కడ కుక్కే సుబ్రహ్మణ్య స్వామి గుడికి బస్సెస్ వెళ్తుంటే ఎక్కాము. ఇక్కడ 5:30కి అయితే రీచ్ అయినాము. ఇక్కడికి వచ్చి ఇంకా రూమ్ తీసుకున్నాము. రూమ్ ఛార్జ్ వచ్చేసి 255 రూపాయలు. ఇది గుడి బ్యాక్ సైడ్ ఉంటుంది. అభయ అభయ గెస్ట్ హౌస్ అని ఉంటాయి. అభయ గెస్ట్ హౌస్, అలాగే ఈ చుట్టుపక్కల గెస్ట్ హౌస్లో ఒకసారి విచారించండి. నేనైతే అభయ గెస్ట్ హౌస్ ఈ పక్క గెస్ట్ హౌస్లో తీసుకున్నాను. కావాలంటే చూపిస్తాను, చూడండి స్లిప్. చూడండి, ఫస్ట్లోనే మనం 1000 రూపీస్ క్యాష్ ఇచ్చేయాలి వాళ్ళకి. మనకి రిటర్న్ అయ్యేటప్పుడు 255 రూపాయలు పట్టుకొని మళ్ళీ క్యాష్ అయితే ఇస్తారు. రూమ్స్ అయితే ఇలా ఉంటాయి. మొత్తం 5 మందికి రూము. 5 మంది వచ్చినా, మీరు ఇద్దరు వచ్చినా, ఎంతమంది వచ్చినా కూడా 255 రూపాయలు అయితే ఛార్జ్ చేస్తారు. చాలా బాగానే ఉంటుంది ఇక్కడ. చూడండి, నా రూమ్ నుంచి వ్యూ చూడండి ఎలా ఉందో. చూసారా ఎలా ఉందో వ్యూ? ఇంకా మిగతాదంతా గుడికాడ మాట్లాడదాం. ఇక్కడ చూడండి లొకేషన్ ఎంత బాగుందో. ఈ బిల్డింగ్ కనిపిస్తుంది కదా, ఇక్కడే మెయిన్ రూమ్స్ అన్నీ. ఈ కుక్కే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్లో డైలీ సప్త సంస్కార పూజలు జరుగుతూనే ఉంటాయి. సప్త సంస్కార పూజలు మీరు కూడా చేయించుకోవాలనుకుంటే కుక్కే సుబ్రహ్మణ్య స్వామి వెబ్సైట్ అయితే ఉంటుంది ఆన్లైన్లో. అక్కడ బుక్ చేసుకుంటే 4200 టికెట్. ఇక్కడ వచ్చేస్తే మొత్తం వాళ్ళే చూసుకుంటారు. ఆ బుక్ చేసిన పేపర్ ఉంటారు కదా, ఆ పేపరును తర్వాత వచ్చేసి ఆధార్ కార్డు, ఈ రెండు ఎత్తుకొని గుడి పక్కనే ఉంటుంది సేవా కౌంటర్. అది కూడా చూపిస్తాను మీకు ఎక్కడ ఏమి అనేది. దాన్ని తీసుకొని వచ్చి ఆడిస్తే వెరిఫై చేస్తారు మీకు. మీరు వెరిఫై చేసుకుంటేనే పూజ టైమింగ్స్ అన్నీ కన్ఫర్మ్ అవుతాయి. ఇంకా గుడి లోపలికి అయితే ఎంటర్ అయ్యాను. చూడండి జనాలు ఎంతమంది ఉన్నారు. ఎంతమంది ఉన్నా కూడా భిన్న అయిపోతుంది దర్శనం మాత్రము. చాలా అంటే చాలా ఫాస్ట్గా దర్శనం అయిపోతుంది. ఇప్పుడే దర్శనం అయింది కుక్కేలో. ఒక 5 నిమిషాల్లో దర్శనం అయిపోయింది. చాలా బాగా అయింది దర్శనం మాత్రం. మీకు చెప్పాను కదా సప్త సంస్కార పూజలు చేస్తారని. అది సేవా కౌంటర్ ఇక్కడే. అది మీరు ఆన్లైన్లో బుక్ చేసుకొని ఇక్కడికి వచ్చి ఇక్కడ ఆధార్ కార్డు, ఆ రిసిప్ట్ ఇస్తే మీకు సెలెక్ట్ చేస్తారు స్లాట్. అదే ఆ రూమే. ఇంకా దర్శనం అయితే మార్నింగ్ టిఫిన్కి అయితే వెళ్తున్నాము. ఇప్పుడే టిఫిన్ తిన్నాను. చాలా బాగుంది టిఫిన్. ఉప్మా, అటుకులు పెట్టారు. తినేసి ఇప్పుడు గుడి ముందరకు వచ్చాను మళ్ళీ. గుడి వ్యూ చూడండి ఎలా ఉందో. గుడిని వెళ్ళేసి దర్శనం చేసుకుని వద్దాం. మార్నింగ్ మామూలుగా ఉంటుంది అసలు. ఇక్కడ అంతా కోరికలు కోరుకొని ఇలా రాళ్ళు అయితే పేరుస్తారు. బ్యాక్ సైడ్ కూడా ఒక దేవాలయం ఉంది. ఇక్కడ నది ఒడ్డున ఉంటుంది. వచ్చి దర్శనం చేసుకుని వెళ్ళండి. పార్క్ ఉంది, హాయిగా కొంచెంసేపు సాయంత్రం వచ్చి చిల్ అవ్వచ్చు. చూడండి చుట్టూ లొకేషన్ ఎలా ఉందో, చాలా బాగుంటుంది. ఇవేనండి సర్పదోష పూజ చేసే మండపాలు ఇలా ఉంటాయి. ఇప్పుడు ఆల్రెడీ జరుగుతుంది. 2 days జరుగుతుంది. 4200 సర్పదోష పూజకి 2 days జరుగుతుంది. అంతా వాళ్ళే తెచ్చుకుంటారు. మనం ఏం లేదు, జస్ట్ వచ్చి కూర్చోవడం అంతే ఇక్కడే. ఇది ఒకటి. నెక్స్ట్ ఇలాంటి మండపాలు ఇంకా చాలా ఉంటాయి. మెయిన్ మండపం ఇదే. పూజారులు ఇక్కడ లోపల చేస్తున్నారు చూడండి చాలా మంది. మండపం ఉంది కదా, ఇక్కడ సర్పదోష పూజ వాళ్ళకి సపరేట్గా ఫుడ్ పెడతారు. అన్నదాన సత్రము అంటారు. సర్పదోష పూజ 2 రోజులు చేస్తారు కదా, వాళ్ళకి సపరేట్గా ఇక్కడ ఫుడ్ పెడతారు. ఇక్కడ లొకేషన్ చూడండి ఎలా ఉందో. రైనీ సీజన్లో అయితే ఇంకా బాగుంటుంది. చూడండి అనిమల్స్ రాకుండా చుట్టూ కరెంట్ అయితే పెట్టేశారు. చూడండి ఎట్లా ఉన్నారు ఇక్కడ. మన సైడ్ ఇలా ఉండదు, మామూలుగా కంచి మాదిరి వేస్తారు. ఇక్కడ చూడండి ఎలా వేశారు. అటువైపు వెళ్లకుండా, అటువైపు నుంచి ఇటువైపు ఏది రాకుండా నీట్గా కంచి వేశారు కరెంటుతో. అది కనపడదు, తీగలు మాత్రం కనపడుతున్నాయి చూడండి. నడుచుకొని వస్తుంటే ఇక్కడ మినీ వాటర్ ఫాల్. ఇక్కడ మినీ వాటర్ ఫాల్ వెళ్తా అండి. చూసేయండి మీరు కూడా ఎలా వెళ్తున్నాయో. సౌండ్స్ వినండి, ఫీల్ అవ్వండి.
అబ్బా చాలా ప్రశాంతంగా ఉంది కదా. ఇంకా కాసేపట్లో కుక్కే సుబ్రహ్మణ్య స్వామికి తేర్లు అవుతారంట, అందుకే ఏనుగుని కూడా రెడీ చేసి ఇక్కడికి తీసుకొచ్చారు. ఇంకా లాస్ట్ వరకు నేనేం మాట్లాడను, మొత్తం ఇక్కడ ఎలా జరుగుతుందో మీరే చూసేయండి. అక్కడ చూడండి, ఆ తేరిపోయిన పూల కోసము ఎంతమంది కొట్టుకుంటున్నారు. నాకు ఎట్లా దేవుని దయ వల్ల అయితే పూలు దొరికాయి. ఎలా అనిపించిందండి వీడియో? నచ్చిందా? ఈ కుక్కే సుబ్రహ్మణ్య ట్రిప్ ఇంతతో సమాప్తము, కంప్లీట్ చేస్తున్నాను. ఈ రోజంతా నేను చూపించింది మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఉంటానండి, బాయ్ బాయ్.